నక్సల్స్‌కి సంబంధించి ఏదైతే తాజా లొంగుబాట్ల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఘాటు లేఖ రాసుకొచ్చింది. 2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాల మీద సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పడచూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిదిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక రాజకీయ నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. ఆపరేషన్ కగార్తో ప్రతిరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవోద్యమాన్ని ముందు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడిన స్థితికి, ప్రాణభీతికి దారితీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంద వ్యూహం ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసింది. ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకి అప్పగించి తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదని మితవాద, అవకాశవాద, రివిజనిస్ట్ వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెప్టెంబర్ 15 సోను నుండి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకం ఉంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రు ముందు లొంగిపోయాడు. సోను, అతని అనుచరులు ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా దాన్ని పాటించకుండా ఆయుధాన్ని శత్రువుకు అప్పగించారు. ఇది విప్లవ ప్రతిఘాతక కౌంటర్ రెవల్యూషన్ అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితో పాటు లొంగిపోయిన డీకే, హెచ్జేడీసీ సభ్యుడు వివేక్, దీపాలతో పాటు మరో 10 మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది చివరిలో తన జీవిత సహచరితో పాటు మరికొందరు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీసు ఉన్నతాధికారులతో సోను, ఆసన కాంటాక్ట్లో ఉన్నారు. ఆ తర్వాత కోర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతుంది. కోర్టులుగా మారిన సోను, సతీష్లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తామని నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీష్ని హెచ్చరిస్తున్నాం అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇంతకీ మిగిలిన నక్సల్స్ ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో, అదే తేలాల్సి ఉంది.